दिव्यानंत प्रभाव वन्द्याकार कारुण्य पारावार निखिल जगद्दावन पावनधाम अल्फायु ओमेगयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం, సుస్వాగతం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా ఆరాధన పరిచయం. ఆరాధన భగవంతుడిని భక్తితో కొలిచేది, స్మరించేది ఆరాధన. ఆరాధనలో ప్రేమ ఉన్నది, ఆరాధనలో భక్తి ఉన్నది. కరుణాసాగరుడు, కారుణ్యమూర్తి ఆ ప్రభువుని సామూహికంగా ఆరాధించి తరించే ఒక మార్గాన్ని ప్రప్రథమంగా రేడియో ద్వారా ప్రసారం చేస్తున్న ఈ మా ప్రయత్నం శ్రోతలందరికీ ఆనందదాయకమై, ఆహ్లాదకరమై, మధురానుభూతులను కలిగించాలని మా ఆశ, ఆశయం. దైనందిన వ్యవహారాలతో శారీరకంగా, మానసికంగా అలసి సొలసిన మనసులకు ఆరాధన ద్వారా స్ఫూర్తి కలిగించాలని మా ఆకాంక్ష, ఆరాటం. ప్రాపంచిక సమస్యలతో సతమతమవుతూ ఒక్క క్షణం కూడా ఆ ప్రభువుని స్మరించే తీరికలేని వారెందరో. కొందరు ఆర్థిక, అనారోగ్య తదితర ఇబ్బందుల వలన ఆ ప్రభువును సందర్శించలేకున్నారు. వారికి మరెందరికో స్ఫూర్తి కలిగించే ఈ మా చిన్న ప్రయత్నమే ఆరాధన. ఇదే దైవారాధన. సహనరహితమైన సహజీవనము కన్నా ప్రేమ జిలికి ప్రజల నియతి వెన్ను కాచి బ్రోచు విజ్ఞాన విధులంది ఇడుములుడిగించినావే విమల చరిత, విమల చరిత. ఈతి బాధలుడుప నేరేడు లోకాల నిందుగన్న నుందు నందువీవు బీద సాదల నెడి భేద దృష్టిని బాప వినుతినే సుదేవ ఏ తెంచినావే, ఏ తెంచినావే. బక్క చిక్కినట్టి బడుగు వర్గములా నరసి బాధ బాపనవతరించి దీన జనుల సేవ, దేవుని సేవను నిజము తెలిపినావే విజయశీలా, విజయశీలా. మరియ, యోహాను, యాకోబు నీదు మహిమల ప్రవచింపనియతి నిలువా
లేచి వారల చూచి దీవించినావు. సుప్రభాత వేళ స్తుతి పాడెదను దేవా, స్తుతి పాడెదను దేవా. శిలువపై నిల్చి దేహము జీర్ణమయ్యే, కాని నీ ఆత్మ జ్యోతి అయి కాంతిదనరి. విశ్వశాంతికి హారతై వెలసెనేసు, దేవలోకోత్తరం మగు తేజమంది. నిలచి మాలోన మమ్మేల నియతి వినుతి, వసుదకే తెల్చి నీవు మమ్ము బ్రోచినావు. జయము జయము నీకు విజయశీలా, సుప్రభాతను స్వీకరించును యేసు, స్వీకరించును యేసు. నిర్మలానంద మహనీయ నిర్మలాత్మ, శ్రీ యెహోవా మహాద్భుత శ్రీ స్వరూప. బుద్బుదంబిల జీవితము నను బ్రోవు, యేసుని పాదమే దిక్కు ఏనుమయ్యా. శరణు శరణము శరణము శరణు శరణు, శరణు శరణము శరణము శరణు శరణు. నీదు నామామృతలహరి నాదు జీవితంబు, సార్థకమగురీతి ధరణియందు రక్షగా. తండ్రి దయచేర్చి శిక్షణయుడు, శరణు యేసు ప్రభు నీవే. శరణు శరణు, శరణు యేసు ప్రభు నీవే. శరణు శరణు.
కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను, అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను, ఎండమావులే నీటి ఊటలై ఎండిన భూములే మడుగులాయెను. నా యేసు ప్రేమే నన్ను వెంటాడెను, నా క్రీస్తు కృపయే నన్ను కాపాడెను, వేకువ జామున మెలకువ కలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను, ఆత్మదీపమే ఆరాధించెను, ఆత్మదీపమే ఆరాధించెను. భావన దీవెన నీవే, నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే, నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే. జీవనమో నీ ప్రేమ దీపము, పావనమో నీ త్యాగరూపము, జీవనమో నీ ప్రేమ దీపము, పావనమో నీ త్యాగరూపము, పదిల పరచి నా హృదయములో సతతము నిన్నే సేవితును, భావన దీవెన నీవే, నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే. శోభితమౌ నీ సుందర హృదయం, శుభకరమౌ నీ ఆశ్రిత సదనం, శోభితమౌ నీ సుందర హృదయం, శుభకరమౌ నీ ఆశ్రిత సదనం, జయకరమౌ నీ మార్గములో, నీదరి నన్నే నడిపించుము, భావన దీవెన నీవే, నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము, నా
తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము. నా తండ్రి ఇంటిని కాయుము. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీలు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీలు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. బలహీనులని నీవు వెలిగా చూస్తే కళవళపడి కన్నీరు పెడతారు. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము. నా తండ్రి ఇంటిని కాయుము. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు, కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు, కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. సహన సహస్రాల సిలువ శిక్షణనివ్వాలి, సమాధాన స్వరభేరి మ్రోగించాలి. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము. నా తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము. నా తండ్రి ఇంటిని కాయుము. నా యేసు నా దేవా నా ప్రాణనాథ
ఇహమున పరమున చేసుకొనును తన రాజ్యమున. పిలిచిన వెంటనే పలికే ప్రభువు, ప్రార్థనలకు బదులిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే తండ్రి, పరమ ప్రభువు మన క్రీస్తునాథుడే. బాహ్యమైన నీ ఆరాధనలు ప్రభు యేసునికి సమ్మతి కావురా. బాహ్యమైన నీ ఆరాధనలు ప్రభు యేసునికి సమ్మతి కావురా. పశ్చాత్తాపము పొందిన హృదయమే ఆ ప్రభు నిన్ను కోరినాడురా. దేవుడు నిన్ను అడిగినదిచ్చిన లభించునురా నిత్య జీవము. పిలిచిన వెంటనే పలికే ప్రభువు, ప్రార్థనలకు బదులిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే తండ్రి, పరమ ప్రభువు మన క్రీస్తునాథుడే. మానవత్వం అంటే ఏమిటో వినండి. 10 ఏళ్ల పాప, పేరు రూప. ఆమె తండ్రి మీద పగబట్టిన ఓ పాపారావు ఉన్నట్టుండి రూపను ఎత్తుకుపోయాడో నాడు. ఎత్తుకు పై ఎత్తుగా రూప తండ్రి మీద కక్ష సాధింపుగా ఆమె 2 చేతులు మణికట్టు వరకు అమానుష్యంగా నరికేశాడు పాపారావు. పాపారావు సాధించిన ఈ ఘోర విజయాన్ని రూప తండ్రి కళ్ళారా చూడాలని, క్రుళ్ళి క్రుళ్ళి ఏడవాలని, మళ్లీ లేవకుండా పోవాలని కోరుకున్నాడు పాపారావు. అందుకే రూపను మళ్ళా ఊళ్ళో దిగబెట్టి పట్టపగ్గాల్లేని ఆంబోతులా దేశం మీద పడ్డాడు. పాపారావు అనుకున్నట్టే జరిగింది. రూప తండ్రి కుమిలి కుమిలి ఏడ్చి మంచం పట్టాడు. కొన్నాళ్లకే ఆ మంచం శాశ్వతంగా ఖాళీ అయింది. కాలం కదలిపోయింది. 10 ఏళ్లు జరిగిపోయాయి. పాపారావును పోలీసులు పట్టుకోలేకపోయారు. కాని అతన్ని కుష్ఠరోగం పట్టుకుంది. అతని పాపకార్యాలకు సంకెళ్లు వేసింది. అంతటితో కథ అడ్డం తిరిగింది. ఓ రోజు సాయంత్రం అప్పుడే ఇంటికొచ్చి కారు దిగుతోన్న రూప వీధిలో బెచ్చమెత్తుకుంటున్న కుష్ఠరోగిని చూచి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కళ్ళు నులుముకుని మళ్లీ మళ్లీ చూచింది. నిజమే, సందేహం లేదు, ఆ భిక్షగాడు పాపారావే. రూప హృదయం ఓ క్షణం పాటు తత్తరపడినా తాను సంభాళించుకుంది. మరుక్షణమే అతన్ని పిలిపించి కడుపు నిండా భోజనం పెట్టించింది. అందరూ అదోలా చూస్తుంటే ఆమె మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతితో తదేకంగా అతన్నే చూస్తోంది. ఆశించని ఈ ఆదరణకు కారణాలను ఊహించే వ్యవధి కూడా లేకుండా పాపారావు మాత్రం తృప్తిగా విందారగించి ముగించగానే అంతవరకు కనుల విందుగా చూస్తున్న రూప పాపారావు అంటూ ఆప్యాయంగా పిలిచింది. త్రుళ్ళిపడ్డాడు పాపారావు. వెర్రిమొహంతో నిర్లిప్తంగా చూస్తున్నాడు. పాపారావు, కంగారు పడకు, నేను రూపను, నీ పాత విరోధి కూతుర్ని. ఇదిగో కావాలంటే చూడు అంటూ కొంగుచాటున దాచుకున్న మొండి చేతులు 2 బయట పెట్టింది రూప. పాపారావు నోట మాట లేదు. అతని తల తిరిగిపోతుంది. కళ్ళు తేలిపోతున్నాయి. కాళ్లు వణికిపోతున్నాయి. ఆ నిశ్శబ్ద సందిగ్ధం భరించలేని రూప రుద్ధకంఠంతో మళ్లీ అంది, పాపారావు, ఇన్నాళ్లకు నేను నీ మీద పగ సాధించగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అయితే విందు భోజనం పెట్టి సత్కరించడం పగ సాధింపు ఎలా అవుతుందనుకుంటున్నావు కదూ? అవును పాపారావు, మనిషిలో మానవత్వం అంటూ ఉంటే ఆ మనిషి పగ సాధింపు ఇలానే ఉంటుంది. అది సరే గాని మానవత్వం ఉన్న మనుషులు కొందరు ఇక్కడకు దగ్గరలోనే నిర్వహిస్తున్న కుష్ఠరోగుల ఆశ్రయం ఒకటి ఉంది. నిన్ను అక్కడికి పంపే ఏర్పాట్లు చేయిస్తున్నాను. అక్కడ సుఖంగా జీవించు అంటూ లోపలికి వెళ్తోన్న రూపంలో దేవుడి స్వరూపాన్ని వెదుకుతోన్న పాపారావు చెంపల మీద కన్నీటి ధారలు కట్టలు తెగినట్టుగా ప్రవహిస్తోన్నాయి. మానవత్వం అంటే ఇదే అనడం అర్ధరహితం కాకపోవచ్చు. పాపభూయిష్టమై అసలైన సిసలైన మానవత్వాన్ని కోల్పోయిన మానవ జాతి కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించిన యేసుదేవుడు మనిషికి మరోమారు మానవత్వాన్ని ప్రసాదించగల మహాదేవుడు. ఆయన ప్రేమమూర్తి. ఆ యేసుదేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన ప్రేమను సంతరించుకోవడం మానవత్వాన్ని మళ్లీ కనుక్కోవడమే అవుతుంది. ఆయన్ను
సాక్షాత్తు నీ దేవునిగా అంతరాత్మలో కలిగి ఉండడం మానవత్వం ఉన్న మనిషిగా జీవించడమే అవుతుంది. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మాన ప్రభువే రక్షణ శృంగమాయే. మాన ప్రభువే రక్షణ శృంగమాయే. శత్రువు నోడించ శక్తిమంతుడు. శత్రువు నోడించ శక్తిమంతుడు. మనకు జయము నిచ్చును. మనకు జయము నిచ్చును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మాన రక్షణ శైలమాయే. ప్రభువే మాన రక్షణ శైలమాయే. దృఢపరచేనాయనే మనల. దృఢపరచేనాయనే మనల. పాదముల స్థిరపరచేను. పాదముల స్థిరపరచేను. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. తోటలు పువ్వు వికసించినే. మకరందాలతో అది విలసిల్లిని. ప్రభు చరణాల నాశించిని. ఓ పూతోటలు పువ్వు వికసించినే. మకరందాలతో అది విలసిల్లిని. ప్రభు చరణాల నాశించిని. ఓ పూతోటలో
అతి స్వల్పం వైభవం మకరందం రుదిరము క్రీస్తునికే అంకితం వీచే కాలిలోనా రేఖలే రేకినా వీచే కాలిలోనా రేఖలే రేకినా యేసే నాకు తోడై తన గుడిలో చేర్చునా తన వడిలో చేర్చునా ఓ పూతోటలో పువ్వు వికసించెనే మకరందాలతో అది విలసిల్లని ప్రభు చరణాల నాశించెనే ఓ పూతోటలో నిండి శోకం శోధనల శోకితం అది మనుచుల పాపం వెంటాడే అనుదినం శోధన జీవితంలో సమరమే ప్రతిక్షణం శోధన జీవితంతో సమరమే ప్రతిక్షణం యేసుని నీడలోనా నా బ్రతుకే పావనం నా తనువే శాశ్వతం ఓ పూతోటలు పువ్వు వికసించినే మకరందాలతో అది విలసిల్లని ప్రభు చరణాల నాశించినే ఓ పూతోటలు పువ్వు వికసించెనే మకరందాలతో అది విలసిల్లని ప్రభు చరణాల నాశించెనే ఓ పూతోటలో క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం నీ ప్రభు యేసే జీవాధారం నీ ప్రభు యేసే జీవాధారం లేదు తృణీకారం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం ప్రభు పలుకుల సౌందర్యం నీ ప్రభు యేసు
ప్రభు యేసుని దీర్ఘ శాంతం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం నీ పవిత్ర జీవితాదర్శం నీ యౌవన జీవితానందం ఈ పవిత్ర జీవితాదర్శం నీ యౌవన జీవితానందం నీ పరివర్తన ప్రభు కానందం అది నీకు నిత్య జీవం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం నీ ప్రభు యేసే జీవాధారం నీ ప్రభు యేసే జీవాధారం నీకిక లేదు తృణీకారం నీ క్రైస్తవ జీవిత మాధుర్యం నీ యౌవన జీవిత సౌందర్యం ఎన్ని తరములు స్తుతించినా ఎన్ని తరములు స్తుతించినా తీరునా నీ రుణం తీరునా నీ రుణం తీరునా నీ రుణం తీరునా నీ రుణం నా ప్రాణము నా జీవము నా ప్రాణము నా జీవము నీవే నా యేసయ్యా నీవే నా మెస్సయ్యా ఎన్ని తరములు స్తుతించినా ఎన్ని తరములు స్తుతించినా తీరునా నీ రుణం తీరునా నీ రుణం కరిగిపోయి కన్నీరంతో కృమ్మరించాను కృమ్మరించాను కరిగిపోయి కన్నీరంతో కృమ్మరించాను
స్తుతించాను. కరుణామయుడా కన్నులు తుడిచి, కరుణామయుడా కన్నులు తుడిచి కృపను చూపావు, కృపను చూపావు, నీ కృపను చూపావు, కృపను చూపావు. నా ప్రాణము నా జీవము, నా ప్రాణము నా జీవము, నీవే నా యేసయ్యా, నీవే నా మెస్సయ్యా. ఎన్ని తరములు స్తుతించినా, ఎన్ని తరములు స్తుతించినా తీరునా నీ రుణం, తీరునా నీ రుణం. పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి, పరిశుద్ధపరచితివి. పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి, పరిశుద్ధపరచితివి. పరమ తండ్రి పవిత్రతతోనే, పరమ తండ్రి పవిత్రతతోనే పరమున చేర్చెదవు, పరమున చేర్చెదవు, నీ పరమున చేర్చెదవు, పరమున చేర్చెదవు. నా ప్రాణము నా జీవము, నా ప్రాణము నా జీవము, నీవే నా యేసయ్యా, నీవే నా మెస్సయ్యా. ఎన్ని తరములు స్తుతించినా, ఎన్ని తరములు స్తుతించినా తీరునా నీ రుణం, తీరునా నీ రుణం. దశదపగరి సరిగా ఎన్ని తరములు స్తుతించినా, సరిగా గపదపగరి సరిగా ఎన్ని తరములు స్తుతించినా, గగ్గ గగ్గరిగ పాప పాప గపద పద సదపగరి సరిగా సరిగా రిగ పద 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 సదపగరి గపద పద సద సరి సరి గరి సదప గరి 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 సద 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 గరి 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 పద 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 సరిగా పరిగ పద పద స పద సరి రిగ పద పద స పద సరి ద సరి గ గ గ గ రి 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 స స స స స స గరి సద పద స గ గ గ గ రి 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 స స స స స స గరి సద పద స గరి స గరి స గరి స గరి స గరి సద రి సద రి సద రి సద రి సద రి సద ప సద ప సద ప సద ప సద ప సద ప గరి సద ప రి సద ప గ సద ప గరి. ఎన్ని తరములు స్తుతించినా, ఎన్ని తరములు స్తుతించినా
నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన, పిఓ బాక్స్ 711, యానండేల్, వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grand stands all in place, heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now his face I see. Oh, the King is coming, the King is coming. Praise God, praise God, praise God. He's come.